శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని ప్రముఖ దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హిందూపురం పట్టణంలోని పేట వెంకటరమణ స్వామి శ్రీనివాసనగర్ లో వెలిసి వెంకటేశ్వర దేవాలయం, స్వామి దేవాలయం, లేపాక్షి శ్రీ దుర్గా దేవాలయం, కనుమ శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం తదితర దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. గోవింద గోవింద అనే నామస్మరణతో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని తమ భక్తిని చాటుకున్న భక్తులు. వెంకటేశాయ ఈరోజు ముఖ్యంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ప్రతి భక్తాదులు కూడా హిందూ సోదరులందరూ ఈరోజు ఘనంగా జరుపుకునే పండుగల్లో ఇది ముక్కోటి ఏకాదశి పండుగ ఒక ప్రత్యేకమైనది. ఈరోజు స్వామి మహావిష్ణువు వైకుంఠం నుండి భూలోకానికి వస్తున్న తరుణంలో ఆయన ముక్కోటి దేవతలతో కలిసి ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం చేస్తాడు. అందుకు మొత్తం హిందూపురంలో వైష్ణవ దేవాలయాలలో కాకుండా అన్ని దేవాలయాల్లో కూడా ఈరోజు ప్రత్యేకంగా ఆలయ కమిటీ వారు అన్ని విధాలుగా భక్తాదులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఎంతోమంది భక్తాదులు ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఇక్కడ పేట వెంకటరమణ స్వామి దేవాలయం అయితే ఉంది, ఇక్కడ బాలాజీ టెంపుల్ అయితే ఉంది. ఇలా అన్ని వైష్ణవ దేవాలయాల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు కమిటీ వారు చేసి ఈరోజు పండుగను భక్తాదులందరూ బాగా జరుపుకునే విధంగా కృషి చేశారు. అదేవిధంగా పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా తలెత్తి చూశారు. కావున ప్రతి ఒక్కరు కూడా భక్తాదులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో అందంగా విజయవంతం చేసుకుంటున్నారు. కావున ఈ కమిటీ సభ్యులందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.